రేవంత్ రెడ్డి గారు నిన్న ట్యూబ్ గొట్టాలు అసలు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే వాడు పోయి మాట్లాడినని చెప్పి అంటున్నాడు. అది డైరెక్ట్గా వచ్చి నాకే తగిలినట్టు ఉన్నది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు చూపించాం కొడంగల్. అప్పటి నుంచి ఆయనకి కడుపులో అసిడిటీ ఎక్కువైనట్టున్నది కొద్దిగా. అదంతా కూడా నిన్న వెలగక్కినట్టున్నాడు. అసలు ఏం మాట్లాడిండ్రు, మనం ఏ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. మన రేవంత్ అన్నకు అప్పుడప్పుడు బుర్రలా ఏవో తిరుగుతూ ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్న రేవంత్ అన్న, ఏ ట్యూబ్ గురించి అయితే మీరు వాగుతున్నారు, ఏ ట్యూబ్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ ట్యూబ్ లేకుండా మీరు ముఖ్యమంత్రి ఎట్లయినరు అని అడుగుతున్నా నేను. అదే ట్యూబ్ లేకుండా మీరు ముఖ్యమంత్రి ఎట్లయినరు? ఇదే పాదయాత్రలో మీకు డప్పు కొట్టే 2 ఛానళ్ళని పిలిపించుకొని ఒకడికి 5 కోట్లు ఇంకోటికి 2 కోట్లు ఇచ్చారు కదా. ఆ ఛానళ్ళని పెట్టుకొని పాదయాత్రల 1-to-1 చేయలే, ఇంటర్వ్యూలు చేయలే. అదే యూట్యూబ్కి సంబంధించినటువంటి గంగావని తీసుకొచ్చి మీ పాదయాత్రల ఆమె చేసినటువంటి మొక్కజొన్న వడలు లాంటివి కూర్చొని మరి తినలే. ఆమె యూట్యూబ్ వెబ్ సిరీస్ చేయదా గంగవ్వ? నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని చూడాలి అని ఇంత దూరం వచ్చి ఎక్కడికైనా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను. పొద్దున వస్తే బయట పోయినా జైతాలకు అత్తవాడ కదా, మరి మా ఇంటికి అత్తవాలేదా? దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉంటే ఏడికైనా మా అన్నది చెప్తాను. నాకు ఇష్టమైనది ఇచ్చింది మిర్చి బజ్జీ టెన్షన్ పెట్టుకో. చేయాలి కానీ బాగా రంగు పెట్టుకో. నేను చెప్పేది ఏంటంటే, అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే కర్త కర్మ క్రియ అంతా కూడా యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే. ఈ విషయము యూట్యూబ్ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారిని అడిగినా చెప్తాడు. యూట్యూబ్ వానికి పైసలు ఇవ్వాలి, వాడు తెల్లారులు వేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. ఏదేమైనా కేటీఆర్ గారికి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గుర్తించలే, బీజేపీ గుర్తించలే, కానీ మీరు మాత్రం అత్యద్భుతంగా గుర్తించింది సార్. అంటే మా పబ్లిక్ కూడా గుర్తించారు అనుకోండి, కానీ మీరు మాత్రము పదే యూట్యూబ్ ఛానల్ వల్లనే అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ని తీసి పడేసేటోళ్ళు యూట్యూబ్ ఛానల్ వాల్యూ ఏందో పదే కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎస్, బరాబర్ యూట్యూబ్ వల్లనే అయింది. ఎందుకు అంటే ప్రజా సమస్యలు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడని ఎన్నో సమస్యలు మాలాంటి వాళ్ళం మాట్లాడినాం. పెద్ద శాటిలైట్ ఛానల్లో చూపించినటువంటి సమస్యలు కూడా మాలాంటి యూట్యూబ్ ఛానల్లో మేము మాట్లాడినాం. రేవంత్ రెడ్డి గారు మీ టీము యూట్యూబ్ వాడతలేదా? మీకు సంబంధించినటువంటి రెడ్డి జర్నలిస్టులు ఏ ట్యూబ్లోకి వెళ్ళి చిడుపడ్డారు? మీకు ఎవరైతే మద్దతు ఇచ్చి మార్నింగ్ న్యూస్లలో మాట్లాడినరో వాళ్ళే ట్యూబ్లోకి వెళ్ళి వచ్చిర్రు. శాటిలైట్ ఛానల్ వాళ్ళ కూడా యూట్యూబ్లే కదా. యూట్యూబ్ లేకపోతే మీ వీడియోలు కుక్కలు కూడా చూపియవు, అర్థమైంది కదా. లేకపోతే ముందు రోజు నేను మీ ఇంటికి పోయి వచ్చిన కదా, ఈ రెడ్డోళ్ళకుంట చెరువులో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ఇదే కుంటలో ఉంది, రెడ్డోళ్ళ కుంటలో ఉంది, ఇదే బఫర్ జోన్ లో ఉంది. నా బ్యాక్గ్రౌండ్ లో మీకు కనబడుతున్నటువంటి ఆ ఇల్లు రేవంత్ రెడ్డి గారి ఇల్లు, కొడంగల్లో ఉన్నటువంటి ఇల్లు. ఆ కడుపులో అసిడిటీ ఫామ్ అయి
ఏం చేయాలో అర్థం కాక నీ అక్కస్ అంతా కూడా గిట్ల చూపిస్తున్నావు. ఈ జర్నలిస్టుల భూముల గురించి జర్నలిస్టులే కొట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. ఈ రాధాకృష్ణ గారు పోయిండ్రా, అడిగిండ్రా? లేకపోతే తెలంగాణ ప్రెస్ అకాడమీ పోయిండ్రా? TV5 చైర్మన్ పోయిండా? TV9 చైర్మన్ పోయిండా? ఎవరు పోయి అడిగిండ్రు కేసీఆర్ని? ఏ మేనేజ్మెంట్లను అయితే వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేనేజ్మెంట్లు కూడా అడగలే. మా స్వంటోళ్ళం అడిగినాం. నేను అడిగినా, మిగతా వాళ్ళు అడిగినరో లేదో నాకు తెలియదు. నేను అడిగినా జర్నలిస్టుల భూములు ఏమైంది? హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ మీరు ఎందుకు ఇస్తలేరని బీఆర్ఎస్ని ధైర్యంగా క్వశ్చన్ చేసింది ఓకే టీవీ. ఈ శ్రావ్య క్వశ్చన్ చేసింది, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ల కోసం నువ్వేం చేసినావయ్యా రేవంత్ రెడ్డి? నువ్వేమని చేసినావా? తాటి మట్ట కూడా చేయలే. ఒక్కడికేమో 5 కోట్లు ఇస్తావంటుర్రు, ఇంకోటికేమో 2 కోట్లు ఇచ్చినావంటారు. మిగిలిన ఛానల్స్కి ఏం చేసినావు నువ్వు? ఎవరికైనా ఏమైనా ₹1 ఇచ్చింది ఉందా మీ కాంగ్రెస్ వాళ్ళు? అందరు కూడా పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ అంతే, బీజేపీ కూడా అంతే, అన్ని పార్టీలు అంతే. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయడు.